నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ పాలనను మానవ విపత్తుగా అభివర్ణించిన అమిత్ షా. బాబు మోదీ జోడీతో మూడింతలు పురోగమిస్తుందని భరోసా. రాష్ట్రానికి కేంద్ర సహకారంపై చంద్రబాబు పవన్ కృతజ్ఞతలు. బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి. రాజ్యాంగ నిర్మాతల ప్రేరణతో గర్వపడే భారత్ నిర్మిద్దాం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలకు ప్రధాని పిలుపు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బంగ్లాదేశీయుడి అరెస్ట్. చోరీ చేసేందుకే ఇంట్లోకి చొరబడినట్లు వెల్లడి. కుంభమేళాలో సిలిండర్ పేలుడుతో కలకలం. అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందనతో తప్పిన ప్రాణాపాయం. ఆంధ్ర అభివృద్ధికి సహకారం అందించేందుకు చంద్రబాబు వెనుక ఓ పర్వతంలా ప్రధాని మోదీ అండగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 5 ఏళ్లలో ఏపీ దుర్గతికి మానవ విపత్తే కారణమన్న షా, మోదీ చంద్రబాబు జోడీ మూడింతల వేగంతో ఏపీని పురోగింపచేస్తుందనే భరోసాను ఇచ్చారు. 6 నెలల్లోనే ఏపీకి ఇతోధిక సాయం చేశారని అమిత్ షాకు సీఎం డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధానంలో కీలకమైన బనకచెర్లకు సాయం అందించాలని చంద్రబాబు ప్రత్యేకంగా కోరారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎన్ఐడీఎం ప్రాంగణాన్ని అందరూ కలిసి పరిశీలించారు. సంస్థకు సంబంధించిన వివరాల్ని అధికారులు వివరించారు. తర్వాత నూతన ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను ఇక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించారు. ఆ తర్వాత షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా మొక్కలు నాటారు. విపత్తులను ఎదుర్కోవడంపై ఎన్డీఆర్ఎఫ్ చేసిన విన్యాసాలను వీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి అమిత్ షా పతకాలు అందజేశారు. గత ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం చేస్తున్న సాయానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అమిత్ షా పనితీరు అభినందనీయమని, మనిషిలా కాకుండా మిషన్ మాదిరిగా పనిచేయడం చూస్తుంటే తనకు కొన్నిసార్లు అసూయ వేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. నదుల అనుసంధానానికి సాయం అందించాలని ప్రత్యేకంగా కోరారు. But 2014 bifurcation, 2019 change of government, 2019-24 lot of destruction, which is as a matter of fact, as you rightly mentioned, irreparable. But under your support, we are confident we'll come over the crisis and also will make Andhra Pradesh at for other states, sir. We are confident. State as an election, sir, was an ventilator. Now with you gave very good as a doctor you gave oxygen. Now we are out of ventilator, sir. We are still patients but out of ventilator. Always center is helping us in a big way, but some more hand holding is required from center, sir. Give some hand holding till we revive and we will contribute for the nation building. That is our commitment. Sir, only one thing I want to request you. Godavari, Krishna, we are able to link it to rivers. We wanted to link Godavari to Penna, Polavaram to Banakacherla. If we won't do now, we may not do forever. So my request to Honorable Prime Minister, find a way. We are also working, even different models we are working, public-private partnership also. Then private partners will, 1 or 2 private partners will help and government will invest. Finally, we will repay that money, wealth will be created. So that is one project I am requesting Honorable Home Minister to help us. విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చింటది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైండేది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం. ఇవన్నీ I would like to have a special mention, sir. This is about how you saved the state with your guidance. We came to you.
You stood by us. And today we are extremely grateful to you. I take this occasion to thank you for allowing us, for granting us to let the steel plant thrive. And we are truly, truly grateful, sir. We're truly grateful to you and all the support in all these years. I mean, ever since 6 months, for the last 6 months, the kind of support was given to the state. We are truly, truly grateful. And we will stand by you. Whatever you say, we will take it forward. Home Ministry garu తెలియజేసిన మా అందరికి, including at a పంచాయత్ లెవెల్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పీపుల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి అనేది. We will take forward your suggestions, sir, and we will take it forward. We will make every gram panchayat will be, there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we will take the help of this institute, and we will take it forward. So thank you and Jai Hind, sir. అనంతరం మాట్లాడిన అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ సేవల్ని ప్రశంసించారు. కొండపావులూరులో ఏర్పాటు చేసిన ఎన్ఐడిఎం కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఏపీ ప్రస్తుత దుర్గతికి మానవ విపత్తే కారణమని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ నిలదొక్కుకోవడానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ క్రమంలోనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంటుకు నిధులు అందించామన్న షా పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी. कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. अंत में मैं इतना ही विश्वास दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన అమిత్ షాకు విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు, లోకేష్ కేంద్ర మంత్రులు వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్కు మోదీ సర్కార్ అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. విజయవాడ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ నేతలకు సుమారు గంటన్నర పాటు అమిత్ షా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హైందవ శంఖారావం సభ విజయం పట్ల బీజేపీతో పాటు విశ్వ హిందూ పరిషత్ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. సమావేశంలో తిరుమల తొక్కిసలాట ఘటనపై చర్చ జరగగా దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిందని షా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతిపాదనకు నేతల నుంచి మద్దతు లభిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడేనని, పార్టీ నాయకత్వం ఆయన పేరును పరిశీలించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదురుదెబ్బలు, అవమానాలు ఎదుర్కొన్న లోకేష్ యువగళం పాదయాత్రతో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని గుర్తు చేశారు. మరోవైపు లోకేష్ కష్టాన్ని గుర్తించాలని తెలుగు తమ్ముళ్లు కోరుకోవడంలో తప్పే ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సీఎం 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 అంటారు.
అలాగే జనసేన ఉంది. కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. కింద స్థాయి కార్యకర్తలకి వాళ్ళకి ఒక కసి ఉంటుంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావాలు చెప్తున్నాను. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించి ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతిక శక్తితో ప్రజల ఓటింగ్ శక్తిని ఈసీ మరింత పెంచిందని కొనియాడారు. నిష్పాక్షికమైన పోలింగ్ ప్రక్రియకు నిబద్ధతను కూడా చూపించిందని చెప్పారు. 118వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రధాని మాట్లాడారు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రిపబ్లిక్ డే దృష్ట్యా ముందుగానే వచ్చిందని చెప్పారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకోనుందని ప్రధాని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ తో పాటు అంబేద్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీలతో సహా కొంతమంది సభ్యుల ఆడియో క్లిప్లను ప్రధాని ప్లే చేశారు. వారు ప్రోత్సహించిన విలువలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాతల ప్రేరణతో వారు గర్వపడే భారత్ ను నిర్మించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ప్రధాని తెలిపారు. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకునే ఉత్సవమని వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ తొలి ప్రైవేట్ ఉపగ్రహం కాన్స్టలేషన్ ఫైర్ ఫ్లై ని విజయవంతంగా ప్రయోగించిందని ప్రధాని మోదీ తెలిపారు. हमारी मतदान प्रक्रिया को आधुनिक बनाया है, मजबूत किया है. आयोग ने जनशक्ति को और शक्ति देने के लिए तकनीकी शक्ति का उपयोग किया. मेरे प्यारे देशवासियों, प्रयागराज में महाकुंभ का श्री गणेश हो चुका है. चिरस्मरणीय जन सैलाब. कुंभ का ये उत्सव विविधता में एकता का उत्सव मनाता है. संगम की रेती पर पूरे भारत के, पूरे विश्व के लोग जुड़ते हैं. पिक्सेल ने भारत का पहला निजी सैटेलाइट कॉन्स्टलेशन फायर फ्लाई सफलतापूर्वक लॉन्च किया है. यह सैटेलाइट कॉन्स्टलेशन दुनिया का सबसे हाई रिजोल्यूशन हाइपर स्पेक्ट्रल सैटेलाइट कॉन्स्टलेशन है. బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసోంలో కేసు నమోదైంది. మోంజిత్ చాటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో అశాంతిని కలిగించడంతో పాటు వేర్పాటువాద శక్తులను రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉందని చాటియా పేర్కొన్నారు. కానీ ఆయన అబద్దాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చేవారితో విజయవాడ హైవేపై రద్దీ ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకి వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికులతో విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము విజయవాడకు వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి హైవే మీదుగా భారీగా వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి పంతంగి టోల్ ప్లాజాతో పాటు కొర్రపహాడ్ టోల్ ప్లాజాలో కూడా భారీగా రద్దీ నెలకొందని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే పంతంగి టోల్ ప్లాజా నుంచి ప్రతిరోజు కూడా సుమారు 36,000 వాహనాల పైచీలకు వెళ్తుంటాయి, వస్తుంటాయి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ప్రతిరోజు దాదాపు రెండింతలు, అంటే దాదాపు ఒక 70,000 నుంచి 80,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా ఎన్హెచ్ఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు కూడా జాతీయ రహదారులకు, అంటే వీళ్ళంతా కూడా ఎన్హెచ్ఏ వాళ్ళు టోల్ ప్లాజాల నిర్వహణ చేస్తుంటారు. అయితే టోల్ ప్లాజాల నిర్వహణలో అతి ఎక్కువగా వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలు ఒకటి
పంతంగి టోల్ ప్లాజా, రెండోది కుర్రపహాడ్ టోల్ ప్లాజా. ఈ 2 టోల్ ప్లాజాల మీదుగానే భారీగా ప్రయాణికులు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ నెల 9, 10, 11, 12, 13 తేదీల్లో ప్రతిరోజు కూడా దాదాపు 2 కోట్ల పైచిలకు అదనపు ఆదాయం వచ్చినట్లు కూడా చెప్తున్నారు. ఇక ప్రయాణికులు కూడా సొంతంగా వెళ్ళేటువంటి ప్రయాణికులుగా కూడా భారీ సంఖ్యలో ప్రయాణించినట్లు కూడా NHAI అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక ఆర్టీసీ కూడా సొంతూళ్ళకి వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 6,432 ప్రత్యేక బస్సులను నడిపించింది. అవి కూడా ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా నడిపించింది. అయితే ఈ ప్రైవేటు అయితే మొత్తానికైతే ఈ సొంతూళ్ళకి వెళ్ళే ప్రయాణికులతో ఈ విజయవాడ హైవే అయితే రద్దీగా మారినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. భారీ సంఖ్యలో అయితే వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే ఈ నెల 19 అంటే ఇవాళ రేపు కూడా భారీ సంఖ్యలో సొంతూళ్ళకి వెళ్ళినటువంటి ప్రయాణికులంతా కూడా తిరిగి వచ్చేందుకు అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుంది. అంతేకాదు సొంతంగా వచ్చేటువంటి ప్రయాణికులతో కూడా ఈ విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా గోడ్బందర్ రోడ్డులోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి దుండగుడు వెళ్లాడని, 6 నెలల కింద ముంబైకి వచ్చి చిన్న తరహా పనులు చేశాడని చెప్పారు. నిందితుడిని బాంద్రా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంతకు ముందు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడి పట్టాయి. ఆఖరికి ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతోనూ సమాచారాన్ని రాబట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తొలుత విజయ్ దాస్ గా, తర్వాత బిజయ్ దాస్ గా, ఆ తర్వాత మహమ్మద్ ఎలియాస్ గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని పేర్కొన్నారు. నిందితుడికి సంబంధించిన వస్తువుల ఆధారంగా బంగ్లాదేశ్కు చెందినవాడని పోలీసులు తెలిపారు. దుండగుడు బంగ్లాదేశ్లోని ఝాలోకటి ప్రాంతానికి చెందినవాడని చెప్పారు. ముంబైలో 6 నెలలుగా ఉంటున్నాడని, కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ పనిచేశాడని చెప్పారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని, బాలీవుడ్ నటుడి ఇంట్లోకి వెళ్లినట్లు అతడికి తెలియదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దొంగతనం, హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు 4 ఏళ్ల జేహ్, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామానును ₹1 కోటి డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడుతో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి, హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు బాంద్రా కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కత్తి ఘటన వెనుక ఉద్దేశం తెలియాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా అనే కోణంలోనూ విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. నిందితుడి తరపు న్యాయవాది సందీప్ కోర్టు బయట భిన్నమైన వాదన వినిపించారు. నిందితుడు బంగ్లాదేశ్ వ్యక్తి అనే పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
అతడు గతంలో బంగ్లాదేశ్లో నివసించినప్పటికీ గత 7 ఏళ్లుగా భారత్లో ఉంటున్నాడని న్యాయవాది సందీప్ వివరించారు. పోలీసులు 6 నెలలుగా అతడు ముంబైలో ఉంటున్నాడని తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. నిందితుడి కుటుంబం ముంబైలో ఉందని, అతనికి సంబంధించి పోలీసులు సరైన విచారణ జరపలేదన్నారు. సైఫ్ అలీఖాన్ తనకు ముప్పు ఉందని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయడం గానీ, ఫిర్యాదు చేయడం గానీ చేయలేదని న్యాయవాది సందీప్ చెప్పారు. నిందితుడు బంగ్లాదేశ్ వ్యక్తి కావడంతో పోలీసులు మొత్తం కోణాన్ని మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఒక గుడారంలో సిలిండర్లు పేరి వ్యాపించిన మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సెక్టార్ 19 వద్ద గీతా ప్రెస్ గుడారంలో సాయంత్రం 4:30 గంటలకు 2 సిలిండర్లు పేలటం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ప్రయాగ్రాజ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు. మంటలు సమీపంలోని 18 గుడారాలకు వ్యాపించాయని ఆయన చెప్పారు. దగ్గరలో ఉన్న 15 అగ్నిమాపక శకటాలు వేగంగా ఘటనా స్థలికి వెళ్లి మంటల్ని అదుపులోకి తెచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై మహాకుంభమేళా నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆరా తీశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు.